హలో హాయ్ అండి. నేను ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకొని చిటపట అన్న తర్వాత కొద్దిగా తెల్లుల్లిపాయలు, అట్లనే 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, అలానే కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వేగినాక అందులోనే ఒక టమోటా, చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్. ఇలా వేగినాక ఇందులో చిక్కుడుకాయ వేసుకున్నాం. చిక్కుడుకాయ అంతా ఇట్లా కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను మిరప్పొడి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. అంతా ఇట్లా బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసి ఇట్లా కలిపి మూత పెట్టుకోండి. మళ్ళీ మీరు ఒకసారి ఇట్లా కలిదిప్పుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టుకోండి. సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ రెడీ. అన్నంలోకి, చపాతీలోకి అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.